ఒకవేళ గనక పైల్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ముద్దలు ముద్దలుగా కింద కనిపించినా కానీ, చేయి పెట్టి కడుక్కునేటప్పుడు, వాష్ చేసుకునేటప్పుడు ముద్దలు ముద్దలుగా తగిలినా కానీ ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. కొందరు ఇంకో ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ఆ ముద్దలు బయటకు వచ్చిన తర్వాత అంటే అవి ఓన్లీ మోషన్ పోయేటప్పుడే బయటకు వస్తాయి. ఒక మోషన్ పోయేటప్పుడు ఇట్లా మొత్తం ముద్ద బయటకు వచ్చింది సార్, నేను తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అని అంటుంటారు. సో అట్లా తోయడం అలవాటు చేసుకుంటుంటారు. సో పేషెంట్స్ యూజువల్గా మన హ్యూమన్ సైకాలజీ ఏంది అంటే మనకి ఏమొచ్చినా వెళ్ళాం, కానీ ఎక్సెప్ట్ పెయిన్ కానీ లేకపోతే రక్తం పడ్డా కానీ భయపడతాం. ఇది ఏమైనా క్యాన్సర్ ఏమో, తొందరగా చూయించుకుంటే అయిపోతుంది కదా అని. ఒకవేళ పెయిన్ లేకపోతే అసలు మనం హాస్పిటల్కే పోము. సో పైల్స్ అనేవి పెయిన్ తీసుకురాదు పెద్దగా, బట్ మోషన్ పోయేటప్పుడు అడ్డం పడినట్టు అనిపించడము, ముద్దలు ముద్దలుగా దిగడము ఇట్లాంటివి చూస్తుంటాం. సో ఈ పేషెంట్స్ ఏం చేస్తారంటే ముద్దలు ముద్దలుగా దిగినా కానీ దాన్ని తోసుకుంటారు తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ప్లస్ కొన్నిసార్లు ముద్దలు బయట ఉండి కూర్చోనికి కూడా రాకపోవడము, మోషన్ అడ్డం పడడము, ఏలు పెట్టి మోషన్ తీయడము, ఫింగర్ పెట్టి మోషన్ తీయడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చే వరకు అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తుంటారు. అప్పటికే చూస్తే కనుక అది గ్రేడ్ 4 పైల్స్కి వెళ్ళిపోయి ఉంటుంది అన్నట్టు. సో యూజువల్గా ఏంటంటే సిమ్టమ్స్ రాగానే మనం దగ్గరికి ఉండి చూసుకుంటే కనుక సర్జరీ అవకాశం లేకుండా కూడా మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం వల్ల కావచ్చు, లేకపోతే బొవెల్ మూమెంట్స్ని మార్చడం వల్ల, అంటే బొవెల్ హ్యాబిట్స్ని మార్చడం వల్ల మనం అరెస్ట్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఫర్దర్ 3-4 గ్రేడ్కి వెళ్ళకుండా చూసుకోవచ్చు. బట్ ఒకవేళ ఆల్రెడీ గ్రేడ్ మారిపోయింది, రక్తం పడుతుంది, మోషన్ అడ్డం పడుతుంది, ఏలు పెట్టి తీయాల్సి వస్తుంది, తోసేయాల్సి వస్తుంది, పైకి కూర్చోడానికి రావట్లేదు, పెయిన్ ఉంటుంది, ఒక రకమైన డ్రాగింగ్ డిస్కంఫర్ట్ ఉంది, ఇట్లాంటి వాటికి సర్జరీ అనేది అవసరం పడుతుంది అన్నట్టు.